ఆర్జీవి గారు తీసిన మూవీలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? చూసిన దాంట్లో తీసింది ఆయన తీసిన మూవీస్ లో రాత్రి ఫస్ట్ నా చిన్నప్పుడు నేను అమ్మ చూసాను హారర్ బాబోయ్! మూవీస్ ఆయన చాలా భయం వేస్తుంది రాత్రి సో మూవీ. నేను ఎందుకు ఓకే. చిన్నప్పటి నుంచి ఆ హారర్ మూవీని కూడా బాగా ఎంజాయ్ చేసేవాడిని. అవునా, మీరు చాలా డిఫరెంట్ గా ఉన్నారు సార్. మీ మూవీస్ కూడా అట్లాగే ఉన్నాయి, లేదు. ఎంచుకున్న సబ్జెక్ట్స్. ఇప్పుడు ఆయన రీజన్, ఇప్పుడు ఆయన అంత ఫెమిలియర్ అవ్వడానికి రీజన్ కూడా సంథింగ్ డిఫరెంట్ ఆయన. అందరూ ఏంటంటే ఆర్జీవి గారు అనగానే శివ, క్షణ క్షణం ఇట్లా చెప్తూ ఉంటారు లేదు. మూవీస్ ఒక అంటే నార్మల్ ఫిలిం చేయడం చాలా ఈజీ అండి, హారర్ ఫిలిమ్స్ చేయడం చాలా కష్టం. అండ్ అందులో అప్పుడు మన తెలుగు వాళ్ళకి రాత్రి అనేది టెరిఫిక్ గా ఉండే సినిమా. మాకైతే అసలు భయం వేసేది. ఇప్పటికి మీరు అలా అంటున్నారంటే దాన్ని ఎంత ఇన్స్పైర్ చేస్తుంటాడు ఆయన హారర్ మూవీని. చాలా. ఆ తర్వాత వచ్చినవి కూడా చాలా ఇష్టం, రక్త చరిత్ర. ఆ ఫిలిం అయితే నేను చెప్తున్నాను కదా, అలాంటి ఫిలిం ఇప్పుడు దాకైతే ఎవరు తీయలేదు. అంత ఫ్యాక్షనిజం ని క్లియర్ కట్ గా చూపించారు. సో కంప్లీట్లీ ఆయన ఇంపాక్ట్ నా మైండ్ లో పడిపోయాడు. సో అంటే ఆయన కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేస్తారు. ఆ కెమెరా యాంగిల్స్ గానీ, ఇప్పుడు కాఫీ కప్ మనం జనరల్ గా ఇలా తాగుతాము, ఆయన చూపించేటప్పుడు కాఫీ కప్ తో పాటు కెమెరా ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. సో అవన్నీ అబ్జర్వ్ చేస్తూ నేను ఎవరి దగ్గర వర్క్ కూడా చేయలేదు యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కానీ. ఆయన చూసి ఏకలవ్య శిష్యుడు అనొచ్చు. నేను ఆయన కలిసింది లేదు, కలవలేదా ఇప్పటి వరకు? ఓకే. ఆయన నా ఫోన్ నెంబర్ కూడా వన్స్ నేను మెసేజ్ పెడతాను, సో అండ్ సో ఫిలిం మీద ఇట్లా తీస్తున్నారంటే ఆయన మైండ్ లో బ్లాక్ చేసినట్టున్నారు. ఓకే. సో ఆయన జనరల్ గా అబ్బాయిలతో అంత మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు రేర్ కండిషన్స్. అబ్బాయిలను మెన్షన్ చేశారు ఇక్కడ. అవును, అందుకని సో అండ్ సో ఫిలిం నేను తీస్తున్నానండి నేను. సో ఆయన ఏదో బ్లాక్ చేసినట్టున్నారు నాది. సో నేను సరేలే అనుకున్నాను. బట్ ఏకలవ్య శిష్యుడు నేను ఆర్జీవి గారికి అయితే.